లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు కవిత. 3 రోజుల కస్టడీలో కవిత ఏమాత్రం సహకరించలేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్ట్ నుంచి బెయిల్ కోరుతూ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. విచారణ జరిపిన న్యాయమూర్తి కావేరి బవేజా ఈ నెల 22న కవిత పిటిషన్ విచారించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 20వ తేదీలోపు సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేశారు. ఈడీ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరపనుంది కోర్టు. 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదన్నారు సీబీఐ అధికారులు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలిపారు. లేని భూమి ఉన్నట్లుగా చూపించి అమ్మటంపై కవిత ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. కేసుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఉన్నాయని కోర్టుకు వివరించింది సీబీఐ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్తో సమావేశాలపైన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిపారు. లిక్కర్ కేసు విచారణను, సాక్షుల్ని ప్రభావితం చేయగలిగే పలుకుబడి కవితకు ఉందని కోర్టుకు వివరించింది సీబీఐ. కేసుకు సంబంధించిన డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉందన్నారు సీబీఐ అధికారులు. అందువల్ల 14 రోజుల పాటు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కవితకు 9 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు కవిత. దీంతో కవితను తిరిగి తీహార్ జైలుకు తరలించారు అధికారులు. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్లో కొత్త కారణం చూపారు కవిత. తాను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్నని, ఎన్నికల ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో రిక్వెస్ట్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అటు సీబీఐ విచారణపై అసహనం వ్యక్తం చేశారు కవిత. బయట బీజేపీ వాళ్లు అడిగేదే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారని అన్నారు కవిత. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై కోర్టు సీరియస్ అయింది. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు జడ్జి కావేరి బవేజా. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈడీ అరెస్ట్, రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్పై ఈ నెల 24 లోపు కౌంటర్ వేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎన్నికలు అయిపోగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే వరి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. 2 పార్టీల కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. నారాయణపేట జనజాతర సభలో బీజేపీ బీఆర్ఎస్ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు సీఎం. ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి, మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్ లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. అదే విధంగా మిత్రులారా, ఇవాళ కుర్మ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ, గద్వాలు, కోటలు ఒక కుర్మ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల, కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను, ఒక ఆడబిడ్డను, ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో
బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కేసి 5,000 ఓట్లు తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు. నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా. మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన. మీ జనాభా ఎంతుంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్ళినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వలసలిపోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నావు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా తస్మత్ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒక్కటైనరు, ఏకమైనరు. ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. వరంగల్ పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్స్ లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ అయినోళ్లంతా కాంగ్రెస్ కి, కానోళ్లంతా కారుకు ఓటేయాలన్నారు గులాబీ లీడర్లు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఎదురుదెబ్బ తగలబోతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశం నిర్వహించారు. వరంగల్లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 లక్షల రుణమాఫీ అయినోళ్లంతా కాంగ్రెస్ కు, కానోళ్లంతా కారు గుర్తుకు ఓటేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం, ప్రజల కోసం పోరాడతామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ పాల్గొన్నారు. తర్వాత గద్వాల్లో జరిగిన బీఆర్ఎస్ జలదీక్షకు హాజరయ్యారు. 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా?
ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే బాండ్ పేపర్. మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే. రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తాను, నా జిమ్మెదారన్నా ప్రియాంక గాంధీ గారు ఏడవాయి అని నేను అడుగుతాను. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే. మొండి చేయి చూపించింది. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ ఒక్కటని ఇచ్చినట్ట రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతులకు భరోసా, ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ తో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామన్నారు జగదీష్ రెడ్డి. మరోవైపు నిజామాబాద్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. రైతులను, యువతను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఆయన రైతు అయితే అడుగురి అన్న, 2 లక్షలు వచ్చింది కదా నీకు, రుణమాఫీ అయింది కదా, మళ్ళీ లోన్ తీసుకున్నావా, ఎంత తీసుకున్నావు అడుగురు. ఏడొచ్చిందిరా, నీకు వచ్చిందా అంటాడు. నేనంటే బీఆర్ఎస్ రైతులు ఇయ్యలే కానీ నీకు మొన్న వేస్తే కదా, మరి ఇయ్యలేదా నీకు? ఇయ్యలేదు. ఇయ్యకపోతే కారు గుర్తుకే, ఇస్తేనే కాంగ్రెస్కి. ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి వేయరు, ఇయ్యని వాళ్ళు కారు గుర్తుకే. ఎందుకు వేయాలి అని అంటే 2 లక్షలు వానికాంచి వసూలు చేయాలంటే వాడిని ముళ్ళుగర్ర పెట్టి పొడిచేటోళ్ళు కావాలి. ఆ ముళ్ళుగర్ర పెట్టి పొడిచేటోడు కేసీఆర్, ఎమ్మటి ఉండేటోడు క్యామ మల్లేష్. అందుకే క్యామ మల్లేష్ని గెలిపించాలి. ఈ వానాకాలం వచ్చి చెరువు కాడ, తూము కాడ కచ్చర తడుతుంది. అది తూము ఇప్పగానే కచ్చర పోతూ ఉంటుంది. ఆ పోయేటప్పుడు కొన్ని పెద్ద మొద్దులు కూడా పోతుంటాయి. ఆ మొద్దులను చూసి అబ్బా మొద్దులు పోతున్నాయి పెద్ద అని అనుకుంటాం. కానీ ఆ మొద్దుల లోపలంతా మురికిపోయి ఉంటుంది మొత్తం, దాంట్లో ఏముండదు. అట్లా పోతుంది, ఏం కాదన్న మాట మాట్లాడారు. వాళ్ళు పార్టీ మీద నిజమైన ప్రేమ లేదు వాళ్ళకి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులంతా ప్రచారంలో దూకుడు పెంచారు. సెగ్మెంట్లు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సాధించిన గులాబీ పార్టీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది బీజేపీ. కాంగ్రెస్ గ్యారంటీల అమలే లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ మాట ప్రకారం 100 రోజులు దాటినా హామీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్లను నమ్మొద్దన్నారు ఎంపీ లక్ష్మణ్, అరవింద్. కేంద్రంలో మోదీ మరోసారి పీఎం కావడం పక్కా అన్నారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఓట్లకు వచ్చే కాంగ్రెస్ లీడర్లను అడుగడుగునా నిలదీయాలన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో రైతు దీక్ష చేపట్టారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓటేస్తే గోసపడక తప్పదన్నారు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. మీకేదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి హామీలను గాలి కొదిలేసి కొత్త హామీలతో మరి ఓటు అడగడానికి వస్తా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగడుగున ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. కొత్త హామీలతో వస్తా ఉన్నారు, కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఎందుకు అమలు చేయలేదు, ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఎక్కడిది? दिल्ली के कांग्रेस की तिजोरी भरने के लिए चुनाव के समय पैसा है. एक तो आप पैसा कांग्रेस के नेतृत्व को पूरे देश में चुनाव लड़ने के लिए पैसा यहाँ से भेज रहे हैं और प्रदेश के किसानों को पैसा देने के लिए आपके पैसा नहीं है. मैं इतना ही आग्रह करता हूँ. అంతకుముందు హిమాయత్ నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం, జీప్ యాత్ర చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ప్రజలు మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఫ్రంట్ కు టెంట్ లేదన్నారు. ఆ పార్టీ గెలిచేది లేదు, చచ్చేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. మరి డబుల్ డిజిట్ లో మెజార్టీ స్థానాలు తెలంగాణలో గెలవబోతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కొట్టేసిన, బీఆర్ఎస్ పార్టీ కొట్టేసిన వృధా ప్రయాస అవుతుంది. ఆ ఓటు మూసివేసినట్లే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళకు నాయకుడే లేడు. వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫ్రంట్ నాయకుడు. ఆ ఫ్రంట్కు టెంట్ కూడా లేదు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా కనుమరుగైపోయింది. కేసీఆర్ అపర భగీరథుడు కాదు, అపర అవినీతి పరుడని ఎద్దేవా చేశారు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. అవినీతి కుంభకోణాల కుటుంబ పార్టీలు ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గుచేటన్నారు లక్ష్మణ్. నికార్సైన భారతమాత ముద్దుబిడ్డ మోదీ అని తెలిపారు ఎంపీ అరవింద్. ముస్లింలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు నేతలు. మీ బిడ్డ మాత్రం ఇవాళ మొత్తం తెలంగాణ పొలం తీసే విధంగా ఏ రకంగా నదులు పెడతానని మీరు నదుల సంగతి దేవుడు కానీ ఈ మద్యానికి
సారానికి మాత్రం ఇవాళ పరుగులు పెట్టించి ఢిల్లీ వరకు పాల్గొంది మీ బిడ్డ కవితమైన విషయాన్ని నిజామాబాద్ ప్రజలు కూడా సిగ్గుగా వచ్చుకుంటారు. ఇస్తున్న ఈ మమతా బెనర్జీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చి మన భారతీయుల్ని కాపాడేది ఇతర శక్తులు ఎవరైతే మయన్మార్కి వెళ్ళి బంగ్లాదేశ్ కి వచ్చి నానా రభస చేస్తా ఎక్కడ న్యూసెన్స్ చేసినా ఎందుకంటే 6 గంటల మీద మన నిజాం సాగర్ కేరళలో కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు సినీ నటుడు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన హోలీ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు మనోజ్ తివారీ. वो थे जो कोरोना में उनका पूरा देश समाप्त हो जाता, उनके पास पैसे उतने नहीं थे, तो भी नरेंद्र मोदी जी ने कहा जान है तो जहान है, वसुधैव कुटुंबकम, हम अपने को भी बचाएंगे और आपको भी बचाएंगे. हमने उनको दवाइयां दी, हमने उनको अनाज दिए. పీఆర్టీయూ నేత చిన్నకేశవరెడ్డితో పాటు పలువురు పీఆర్టీయూ నేతలు, రిటైర్డ్ ఉద్యోగులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ రికార్డుల మోత మోగించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. 277తో తన పేరిట ఉన్న రికార్డుని మళ్లీ తిరగరాసింది సన్ రైజర్స్. ట్రావిస్ హెడ్ సిక్సర్ల మోతకు చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్లతో బెంగళూరుపై వీర విహారం చేశాడు. క్లాసన్ మరోసారి తన క్లాస్ మార్కును చూపించాడు. 7 సిక్సర్లు, 2 ఫోర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మెక్రామ్ 32, అబ్దుల్ సమద్ 37 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ రికార్డుల మోత మోగించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. 277తో తన పేరిట ఉన్న రికార్డుని మళ్లీ తిరగరాసింది సన్ రైజర్స్. ట్రావిస్ హెడ్ సిక్సర్ల మోతకు చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్లతో బెంగళూరుపై వీర విహారం చేశాడు. క్లాసన్ మరోసారి తన క్లాస్ మార్కును చూపించాడు. 7 సిక్సర్లు, 2 ఫోర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మెక్రామ్ 32, అబ్దుల్ సమద్ 37 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. దేశాన్ని కులాలు, మతాల పేరుతో విభజించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ మేనిఫెస్టోతో ప్రజలకు ఎలాంటి మేలు లేదన్నారు. మోదీ పాలనలో ప్రజల హక్కులు హరించుకుపోయాయని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు కాంగ్రెస్ నేతలు. అవినీతిపై ప్రధాని మోదీ మాటలు పచ్చి అబద్దాలన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీలో చేరితే ఎలాంటి అవినీతి కేసులు ఉండవన్నారు. బీజేపీ గత ఎన్నికల హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు సంకల్ప పత్రితో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పుదుచ్చేరి, తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. కాంగ్రెస్ పాలనతోనే తమిళనాడు సంస్కృతి, వారసత్వం సురక్షితమన్నారు. Shah and Modi both are fooling the country. They have got one big wire. What you call washing machine. Big washing machine. They ask the MLAs, they point out, in some case they involve them in ED, CBI, income tax. They arrest them. As soon as they agree to join BJP, they will be clean. They will be removed. Means the cases were removed against them. దేశాన్ని కులాలు, మతాల పేరుతో విభజించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వయనాడ్ ప్రజలకు అండగా ఉంటామన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడిందన్నారు. కానీ బీజేపీ మేనిఫెస్టోలో సాధారణ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ఒలింపిక్ క్రీడలు, చందమామపైకి మనుషులను పంపడం మోదీకి ముఖ్యమన్నారు. పేదలు ఏమైనా మోదీకి పట్టదన్నారు రాహుల్. So the BJP people, the Prime Minister,
they say one nation, one people, one language, one leader. And this is a fundamental misunderstanding of our country, because language is not something that is imposed from the top. Language is something that comes out from inside the person, inside the heart of the person. A person from Kerala, that your language is inferior to Hindi, for example, is a insult. మోదీ పాలనలో ప్రజల హక్కులు హరించుకుపోయాయన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎవరైనా హక్కుల గురించి మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. మోదీ సర్కారులో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు ప్రియాంక. आज एक बड़ा अजब सा माहौल बन गया है. आज आप खड़े होके आप अपने लिए अपना अधिकार मांगेंगे तो पूरी कार्रवाई हो जाएगी, पुलिस पकड़ लेगी आपको, डांट पड़ेगी आपको, पीटा जाएगा. आज ये माहौल बन गया है देश में. और ये माहौल बनाया किसने है? ये माहौल मोदी जी की सरकार ने बनाया है. ये मोदी जी की जो सत्ता है ना, जिसको ये पूजते हैं. ఎన్నికల బాండ్లపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అన్నారు. బీజేపీకి బాండ్లు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయన్నారు. ఇంటర్వ్యూల పేరుతో మోదీ మాయమాటలు చెబుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. प्रधानमंत्री द्वारा इलेक्ट्रल बॉन्ड के रास्ते, 4 रास्ते क्या थे? एक तो चंदा दो धंधा लो, दूसरा ठेका लो घूस दो, तीसरा रास्ता हफ्ता वसूली, चौथा रास्ता फर्जी कंपनी. ये 4 रास्ते अपनाए गए. 8,200 करोड़ रुपया मिला प्रधानमंत्री को और भारतीय जनता पार्टी को. और आज प्रधानमंत्री कह रहे हैं कि मेरे वजह से ये सब जानकारी आई है. अरे ये सुप्रीम कोर्ट की वजह से आया है, आपकी वजह से नहीं. आपने तो पूरी प्रयास की ये जानकारी नहीं आने के लिए. 10 ఏళ్లలో ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దేశం రాజ్యాంగ సంరక్షణ కోసం కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందంటున్నారు.